పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమై ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయింది. ఈ పాటికి ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి 100 సీట్లతోటి కళకళలాడాల్సినటువంటి ఆసుపత్రి గత సంవత్సరంన్నర కాలంగా మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇది మరలా తిరిగి ఒక ఎడారిలాగా మారిపోయింది. 2024లో ఈ ఆసుపత్రి 330 పడకల ఆసుపత్రి దీన్ని కానీ ప్రారంభించుంటే 25-26 100 సీట్లతోటి ఈ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయి ఉన్నది. వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకి ఇది ఒక వరప్రసాదం లాగా ఉంటుంది. గుంటూరు తర్వాత అంత పెద్ద ఆసుపత్రి ఇక్కడ 800 బెడ్లతోటి ఇది డెవలప్ అయ్యేదానికి అవకాశం కెపాసిటీ ఉన్నటువంటి ఆసుపత్రి. దీనికి అవసరమైన ఫ్యాకల్టీ యంత్రాలు కేటాయించుంటే ఈ పాటికి ఆసుపత్రి ఇక్కడ కలకళలాడుతూ ఉండేది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే తక్షణం ఈ పూర్తి చేసి ఇవి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది వర్క్. గతంలో 500 మంది వర్కర్స్తో చాలా వేగంగా ప్రారంభమైన పని ఇప్పుడు 100-150 మంది కూడా లేరు. కొద్ది ఇటుక పేర్చుకుంటూ నిదానంగా చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి అత్యవసర ప్రాధాన్యతనిచ్చి అవసరమైన నిధులు కేటాయించి ఆసుపత్రి ప్రారంభిస్తే 330 పడకల ఆసుపత్రి దానికి అవసరమైన డాక్టర్లని యంత్ర మెషినరీని ఇచ్చేస్తే ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం మనం 100 సీట్లు కోల్పోయామంటే ఎంత లాసో తెలుసు. కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ 100 సీట్లు కోల్పోయాము. ఇప్పుడు ఒక రకమైన డోలాయమానంలో ఉంది. ఇటు పీపీపీ దీంట్లో లేదు, ఇటు గవర్నమెంట్ ప్రారంభించకుండా డోలాయమానంలో పడింది. ఖచ్చితంగా ఆ 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి స్థితిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ కాలేజీని ప్రారంభించాలి. ఇది ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ కూడా. ప్రభుత్వం యొక్క సమర్థతకి, ప్రభుత్వం యొక్క నిజాయితీకి ఈ కాలేజీని ప్రారంభించడం అనేది అదొక పరీక్ష. అందుకని దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రభుత్వం పూర్తి చేస్తుందా, నిర్లక్ష్యం చేసి వైఫల్యాన్ని మూట కట్టుకుందా రుజువు చేసుకోవాలని అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ఈ ఆసుపత్రిని కాలేజీని ప్రారంభించి మన రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన 100 సీట్లు ఈ మెడికల్ కాలేజీకి అని తీసుకొస్తే మన విద్యార్థులు ఈరోజు చాలా తక్కువ ఖర్చుతోటి వెనుకబడిన ప్రాంతంలో మెడికల్ చదవటానికి, వైద్య వృత్తి చదువు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్ని ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.